IFTU ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ కి హాజరైన సందర్భంగా డిసెంబర్ 27 తేదీలో కేలగాంలో ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ జరిగింది. ఆ సందర్భంగా వచ్చినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ఇవాళ కలకత్తా నగరంలో ఉన్నటువంటి విక్టోరియా రాణి మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. ఈ విక్టోరియా రాణి మెమోరియల్ మ్యూజియం చూసిన తర్వాత దాదాపు ఈ మ్యూజియాన్ని 123 సంవత్సరాల క్రితము నిర్మించారు. దాదాపు ఇంత అందంగా ఇంత గొప్పగా నిర్మించినటువంటి భారత శ్రామిక వర్గం ఏదైతుందో ఆ శ్రామిక వర్గానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. కేవలం బ్రిటిష్ రూలర్స్ యొక్క గొప్పతనం, బ్రిటిష్ విక్టోరియా రాణి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఎక్కడ చూసినా కూడా భారత ప్రజల యొక్క శ్రమ ఎక్కడ కనపడట్లేదు, వాళ్ళకి సంబంధించింది కూడా ఎక్కడ రాయలేదు. అయితే 400 సంవత్సరాల పాటు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశాన్ని పాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారత ప్రజల సంపదని లూటీ చేశారు, భారత ప్రజల్ని తీవ్రంగా అణిచివేశారు. భారత ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడినప్పుడు లక్షలాది మందిని వాళ్ళు బలిగొన్నారు, వాళ్ళు ఆత్మహత్యలు చేశారు. కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ లాంటి వాళ్ళు, కామ్రేడ్ అజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడారు. నిజమైనటువంటి స్వాతంత్ర్యం కోసం, ఈ దేశ స్వేచ్ఛ కోసం, ఈ దేశ ప్రజల విముక్తి కోసం కొట్లాడినటువంటి అమరవీరులకు సంబంధించింది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. భారత ప్రజల ఫ్రీడమ్ ఫైటింగ్ లో దాదాపు లక్షలాది మంది చనిపోయారు. అయినా కూడా ఈ మ్యూజియంలో ఎక్కడ కూడా వాళ్ళ ప్రస్తావన లేదు. కేవలం విక్టోరియా రాణి గొప్పతనం, బ్రిటిష్ రూలింగ్ చేసినటువంటి వాళ్ళ గొప్పతనాన్ని మాత్రమే చేశారు. సంపద మనది, శ్రమశక్తి మనది, ఇక్కడ ఉండేటువంటి దేశం మనది. అయినా కూడా ఇవాళ వాళ్ళు నిర్మించిన దాన్ని నిర్మించామని చెప్పబడుతున్న దీన్ని మనం సందర్శిస్తున్నాం. అందుకనే శ్రామిక వర్గం యొక్క గొప్పతనాన్ని, శ్రామిక శక్తి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ప్రస్తావించకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. కనీసం ఈ మెమోరియల్ మ్యూజియాన్ని నిర్మించినటువంటి శ్రామికుల ఫోటో అయినా పెట్టాలా, అది కూడా పెట్టలేదు. వాళ్ళకి సంబంధించిన విషయాలు ప్రస్తావించలేదు. అందుకనే దీన్ని భారత ప్రజలుగా, భారత పౌరులుగా మనం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా, ఖండించాలా. ఈ మ్యూజియాన్ని ఇవాళ మొత్తం ఈ కలకత్తా నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పూర్ పీపుల్ మ్యూజియంగా దీన్ని మార్చాలని చెప్పేసి IFTగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, 1664లో ఈ దేశానికి వ్యాపారం పేరుతో వచ్చినటువంటి 1600 సంవత్సరంలో వ్యాపారం పేరుతో వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశ ప్రజల మీద ఎక్కుపెట్టినటువంటి ఫిరంగి ఇది. ఈ దేశ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం, ఈ దేశ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం, వాళ్ళకి నిజమైనటువంటి స్వాతంత్రం కావాలని చెప్పి ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం చెల్లిపోవాలని చెప్పి వాళ్ళు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ వచ్చారు. వాళ్ళ మీద ఎక్కుపెట్టి లక్షలాది మంది భారత ప్రజల్ని బలిగొన్నటువంటి ఫిరంగిది. ఈ ఫిరంగికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి బ్రిటిష్ రూలర్ ఎవరైతున్నారో ఈయన కూడా భారత ప్రజల పట్ల చాలా దుర్మార్గంగా, అన్యాయంగా వ్యతిరేకించాడు. కనుక ఈ మ్యూజియంలో ఎక్కడా కూడా భారత ప్రజల యొక్క పోరాట స్మృతుల్ని ఇక్కడ లిఖించలేదు. కనుక భారత ప్రజలు ఈ దేశ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం పోరాడారు. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా ఈ విక్టోరియా రాణి మ్యూజియాన్ని ఈ దేశ ప్రజల ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంగా మార్చాలని చెప్పేసి మేము